హాయ్ ఫ్రెండ్స్. సో నా వెయిట్ కోసం మీకు అందరికీ బాగా డౌట్ అయింది కదా. సో మార్నింగ్ చూడండి, నేను 75.70 గ్రామ్స్ ఉన్నాను. సో నేను మార్నింగ్ 5 o'clockకి తీసుకోవడం వల్ల నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి. సో ఫోన్ వెయిట్ కూడా అందులో రావద్దు. సో మార్నింగ్ నేను లైట్లు వేసేసరికి మీకు డబల్ షేడెడ్గా వచ్చి మీకు 85 ఉన్నారక్క, 86 ఉన్నారక్క అని చెప్తున్నారు. కాదండి, 75 ఉన్నాను. 85 ఉంటే నేను వీడియో ఎందుకు తీస్తాను చెప్పండి. నేనే ముందు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తాను కదా. సో ఇది అందరూ గమనించాలి. సో నేను చాలా ఇబ్బంది పడ్డాను వెయిట్ ఉండడం వల్ల. సో నేను వెయిట్ తగ్గించుకుంటున్నాను కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను, అంతే. సో మీకు అబద్ధం చెప్పేసి నేను ఒక వీడియో తీయడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు కదా. నా ఫీలింగ్స్ నేను ఎలా తగ్గాను, సో మీకు ఏమైనా యూజ్ అవుతాయా అలా చెప్తున్నానంతే. బ్రేక్ఫాస్ట్లో నేను వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి. సో అప్పుడప్పుడే తీసుకుంటాను, డైలీ తీసుకోను. ఎందుకంటే నార్మల్గా మనకు ఆకలి వేసినప్పుడు కూడా మనం ఆరెంజెస్ జ్యూస్ తీసుకోవచ్చు. సో ఇది వల్ల ఎనర్జీ తొందరగా ఇన్స్టెంట్గా వస్తుంది. ఇంకోటి 0 క్యాలరీస్ ఉంటాయి ఇందులో. సో ఇవాళ నాకు జనరల్గా ఏబీసీ జ్యూస్ తీసుకోవాలి, ఇవాళ నాకు ఇంట్రెస్ట్ లేదు. 5 days నుంచి అదే రెగ్యులర్గా తీసుకుంటున్నాను. సో మీరు గమనిస్తున్నారో లేదో, వెయిట్ లాస్ నేను అయ్యాను. 83 నుంచి 75 వచ్చాను. ఇవాళ ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 75 kgs. టేస్టీగా ఉంటుంది, అసలు ఆరెంజెస్ ఫ్లేవరే అలా ఉంటుంది. సో ఈ జ్యూస్ మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 4-5 times తీసుకోవచ్చు. అస్సలు వెయిట్ అవ్వము. ఇంకోటి ఎనర్జీ కూడా బాగా వస్తుంది. ఈ సీజన్లో అయితే కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే చల్లటి వాతావరణానికి జ్యూస్ తాగితే కొంచెం ఇబ్బందే కదా. సో అందుకోసమని కొంచెం అవాయిడ్ చేయండి ఈ జ్యూస్ని. కానీ ఆకలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఇంకొక విషయం, నేను మెయిన్ వెయిట్ లాస్ అవ్వడానికి నాకు ప్లస్ పాయింట్ అంటే బ్లాక్ టీ అండి. బ్లాక్ టీ తాగితే అసలు ఆకలి అనేది వేయట్లేదు. అసలు చాలా మంచిగా లైట్గా అనిపిస్తుంది స్టమక్ మొత్తం. సో బ్లాక్ టీ ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా 2 cups ఖచ్చితంగా తీసుకోండి డేలో. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, నేను నైట్ నానబెడుతున్నాను. మజ్జిగలో నైట్ 1 స్పూను మెంతులు నానబెడుతున్నాను. సో అది మార్నింగ్ తీసుకుంటే అసలు స్టమక్ మొత్తం క్లీన్ అయిపోతుందండి. సో మామూలుగా మనకు మోషన్ ప్రాబ్లం, నాకైతే మోషన్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల నాకు అసలు మోషన్ ప్రాబ్లం రావట్లేదు. సో ఇంకొకటి ఏంటంటే, ఇది నేను చాలా దాంట్లో విన్నాను, నేను యూట్యూబ్లో కూడా చూశాను. కానీ ఇక్కడ ఇది ఎవ్వరూ చెప్పరు మనకు. జస్ట్ ఒక దగ్గర నేను ఒక మ్యాటర్ చదివాను, ఎంత పెద్ద పొట్ట అయినా మనకు తగ్గాలి, సిజేరియన్ తర్వాత తగ్గాలి అంటే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోండి. మీరు ఒక 1 week వాడినాక మీరే నాకు కామెంట్లో పెట్టండి, అక్క ఇది తగ్గిందా తగ్గలేదా అనేది మీరు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. నన్ను అయితే బయటికి వెళ్తే నన్ను అందరు అడిగేవాళ్ళు, మళ్ళీ ప్రెగ్నెంటా, 3rd ప్రెగ్నెంటా అని ఇలా అడిగేవారు. సో అది తాగాకనే నాకు పొట్ట మొత్తం కొంచెం కంట్రోల్ అయింది. సో నేను ఇది తీసుకోబట్టి కూడా నేను 15 days అవుతుంది. సో పొట్ట మాత్రం చాలా ఇంచెస్ వైడ్గా తగ్గింది. ఇంకా యూస్ చేస్తాను. సో ఇంకా నా రిజల్ట్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు గమనించారో లేదో, నా స్టమక్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. సో నాకు అలా ఉండదు, నార్మల్గా అయితే హెవీగా ఉండేది పొట్ట. సో లంచ్లో వచ్చేసి గోధుమ రవ్వ, ఒక 2 క్యారెట్లు, ఇంకా బెండకాయ ఫ్రై, సాంబార్. సో బెండకాయ ఫ్రై 2 daysకి ఒకసారి, పప్పు కంపల్సరీ. సో డైలీ 2 curries యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ నాకు వచ్చేసి బెండకాయ తినాలనిపించింది. 2 daysకి ఒకసారి ఖచ్చితంగా బెండకాయ తీసుకుంటానండి, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నాకు భలే ఇష్టం, అసలు గోధుమ రవ్వలో బెండకాయ వేసుకొని తింటే నాకు అదో టేస్ట్, అసలు భలే ఇష్టం అనిపిస్తుంది. సో దానికోసమని తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, గోధుమ రవ్వ నేను ఇష్టంగా తింటాను. నాకు రైస్ కంటే కూడా గోధుమ రవ్వ అంటేనే భలే ఇష్టం. ఒక చికెన్, మటన్లో మాత్రమే రైస్ యూస్ చేస్తాను. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మా స్వామి మాల వేసుకున్నాడు. సో ఆయన అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల నాన్ వెజ్ లేదు. సో నాన్ వెజ్ తినకపోవడం వల్ల కూడా నేను వెయిట్ లాస్ అవుతున్నానేమో మేబీ. సో ఇలాగే మెయింటైన్ చేసి ఖచ్చితంగా నా గోల్ 65కి నేను రావాలన్నది నా టార్గెట్ అండి. సో ఎందుకంటే నేను పెళ్ళి అవ్వక ముందుకు నా వెయిట్ 65 ఉండేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వెయిట్ ఇంత గెయిన్ అయ్యాను. సో యాక్చువల్లీ డెలివరీ తర్వాత 100 ఉన్నానండి. మొన్న వచ్చేసి మళ్ళీ 87కి వచ్చేసాను. సో దీంతోపాటు బ్లాక్ టీ కూడా తీసుకుంటున్నాను. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, బ్లాక్ టీ ఖచ్చితంగా తీసుకోవాలి మార్నింగ్, ఈవినింగ్. ఇంకా స్నాక్స్ అట్లా నాకు ఇష్టం ఉంటే తీసుకుంటాను, లేకపోతే లేదు. కానీ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మీకు డైలీ చూపిస్తున్నాను నేను.
సో డైలీ 2 కప్స్ ఆఫ్ బ్లాక్ టీ మాత్రం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మజ్జిగ, నైట్ మజ్జిగ ఒక గ్లాస్లో చేసుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు, ఎంత బాన పొట్ట ఉన్నా, సిజేరియన్ అయిన వాళ్ళైనా కూడా మనకు పొట్ట తొందరగా తగ్గాలంటే ఈ ప్రాసెస్ యూస్ చేయండి. త్వరగా మీరు పొట్ట తగ్గుతుంది. వెయిట్ లాస్ కంటే కూడా ముందు మీరు ఇంచ్ లాస్ ఇంపార్టెంట్ కదా. సో మనకు నడుము అంతా నాజుగ్గా ఉంటేనే కదా మనము తొందరగా వెయిట్ లాస్ అవున ఫీలింగ్ కలుగుతుంది, మనం త్వరగా వెయిట్ లాస్ కూడా అవుతాం. సో అందుకోసమని డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ మనం నైటే చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ అది తాగంగానే మన స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అలాగే నాకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.